అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో అంటే నేను ఇంతకుముందు వీడియోలో తూర్పు యొక్క శుభ ఫలితాలు, అలాగే పడమర యొక్క శుభ ఫలితాలు చెప్పాను. అంటే పేర్లు కూడా ఉంటాయి ఇందులో. రా పేరు మీదేమో పశ్చిమం, తూర్పు, పశ్చిమం అని, అలాగే తర్వాత సందర్భంలోనూ మళ్ళీ దక్షిణం మంచిదని ఇలా ఉంటాయి. అంతేగాని కొంతమందికి ఉత్తరం పనికిరాదు, తూర్పు కూడా పనికిరాదు చాలామందికి. అంచేత దక్షిణ సింహద్వారం ఇక్కడ వీళ్ళు ఈ దక్షిణం వరకే నేను వేస్తున్నాను. ఇక్కడ వీళ్ళకి వంటగది ఇది చిన్నగా వేద్దాం. ఇలా ఉంది వంట దక్షిణంలో. అంటే ఇది ఆగ్నేయం అనుకున్నాం కదా మనం. ఆగ్నేయంలో వంట ఉంది. అంటే దక్షిణం గురించి దక్షిణ ఆగ్నేయంలో ఇక్కడ వంట పెట్టుకున్నారు. అయితే వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు అంటే ఇంత మనం వెయ్యక్కర్లేదు, కొద్దిగా చిన్నగా వేద్దాం దీన్ని. ఇలా పెట్టుకున్నారు వీళ్ళు. ప్లాట్ఫామ్ ఎలా ఉంది, ఇక్కడ వంట చేసుకుంటున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను, చాలామంది దక్షిణానికి ఈ ప్లేస్లోనూ స్టవ్ పెట్టుకుని ఇక్కడ నిలబడి ఇలా చేస్తున్నారు వంట. దక్షిణానికి తిరిగి వంట చేస్తున్నారు. అయితే మీరు అనుకోవచ్చు, గురుగారు దక్షిణ ఆగ్నేయం చాలా మంచిదంటారు కదా, మరి దక్షిణంలో ఉండి ఇక్కడ నిలబడి దక్షిణానికి తిరిగి వంట చేస్తే తప్పేంటి అని మీరు అనుకోవచ్చు. తప్పు ఏమిటంటే మనకి శాస్త్రాలను బట్టి మనం వెళ్ళాలి. ఏనాడో మనకి పుట్టబడింది ఏంటి? ఆగ్నేయంలో వంట. ఆగ్నేయంలో వంట అంచేత వంటని ఎలా చేయాలి? ఆగ్నేయానికంటే ఎవరు మనకి అక్కడ అధిపతి? అగ్నిదేవుడు. మనకి ఆ దిశగా ఎవరున్నారు? సూర్యభగవానుడు. ఉత్తరం అంటే ఆగ్నేయం. ఇక్కడ ఆగ్నేయం నుంచి ఇలా చివరి వరకు కూడా, ఆగ్నేయం నుంచి చివరి వరకు కూడా ఎవరుంటారు? మనకి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి ఉంటాడనమాట. బగ్గ మండుతూ ఉంటాడు ఆయన. ఆగ్నేయం అక్కడ ఆయనకి, ఇక్కడ అగ్నిదేవుడికి కరెక్ట్గా ఆయన వైపు తిరిగే ఆ మంట అనేది జ్వలిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఆ మంట ఎప్పుడైతే జ్వలిస్తుందో వారికి ఆనందం అన్నమాట. అలా కాకుండా దీన్ని పక్కకు పెట్టేసి ఇటు తిరిగి దక్షిణానికి తిరిగితే అది డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అనమాట. అది తప్పు, అసలు చేయకూడదు, ఇటు తిరగకూడదు, అసలు చాలా తప్పు ఇది. మీకు ఉన్నది ఇలా ఉన్నది. ఇక్కడ సామాన్లు పెట్టుకోండి, ఇక్కడ స్టవ్ పెట్టుకోండి, ఇక్కడ నిలబడండి, ఇలా వంట చేయండి. అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది, మంచి ఆరోగ్యం, ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. సరే, అది అలా ఉంచుదాం. ఇప్పుడు మనకి సింహద్వారం ఈ ప్లేస్ని 9 భాగాలు చేయాలి. లెక్క కాకపోయినా ఇక్కడ మనం వేసేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 భాగాలు చేసాం. ఇక్కడ నుంచి 1 2 3 ఇలా ఈ రకంగా వెళ్ళినా ఇక్కడి నుంచి 1 2 ఇక్కడికి వస్తుంది. 2 3 4 ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది దక్షిణ ఆగ్నేయం. ఇది దక్షిణ ఆగ్నేయం. ఇది దక్షిణ ఆగ్నేయం అంటే చాలా మంచి సిరులిచ్చేటటువంటి దిక్కు అనమాట అది. ఈ ప్లేస్లో మళ్ళీ ఇలా రాకూడదు. ఎవరైనా ఇలా వచ్చేసి ఇక్కడ ఏదో గుమ్మం పెట్టేసి, అది కూడా చెప్తాను మీకు. ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఎక్కడ పెట్టుకోవాలంటే ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు. గుమ్మం ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు. అలాగే దీనికి ఆపోజిట్గా మనం ఇక్కడ గుమ్మం, ఇది వంటగది అనుకున్నాం మనం అప్పుడు. పోనీ ఈ గుమ్మం ఇలా వంటగది నుంచి ఇలా రావచ్చు. ఇక్కడ స్థలాభావాన్ని బట్టి చేసుకోవచ్చు. వంట ఎంత కావాలో చూసుకుని మిగిలింది దీన్ని ఇక్కడ
డైనింగ్ టేబుల్ పెట్టుకుని అది భోజనం చేసుకోవడానికి వాటికి నలుగురు కూర్చోవడానికి ఇక్కడ డైనింగ్ టేబుల్ అది పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకుని వాడుకోవచ్చు. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఈ దక్షిణ సింహద్వారం వల్ల మనకు కలిగే లాభం ఏమిటయ్యా అంటే దక్షిణ ఆగ్నేయం. ఈ ఇంట్లో ఎవరైనా సరే పెళ్ళికి ఎదిగినటువంటి పిల్లలు, పెళ్ళికి ఎదిగిన పిల్లలు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది ఉన్నా సరే ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయి తీరుతాయి. అందులో ఎంతమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఈ దిశ కళ్యాణానికి పెట్టింది పేరు ఈ దిశ. ఎప్పుడు కళ్యాణ ఘడియలు అంటే ఇంట్లో ఎప్పుడు మంత్రాలు, మంచి మంచి పూజలు కానీ, అంటే మంచి కళ్యాణం అంటే కళ్యాణంలో ఏం చేస్తారు? కళ్యాణంలో అక్కడ హోమం వేస్తారు, చుట్టూ తిప్పుతారు, అలా తిప్పుతారు కదా, అలాంటిది అనమాట. ఎంతసేపు కూడా ఇక్కడ కళ్యాణ ఘడియలే మోగుతూ ఉంటాయి. దక్షిణ ఆగ్నేయంలో గుమ్మం పెడితే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఖచ్చితంగా అయి తీరుతాయి. అలాగే ఇలాగా ఈ దక్షిణ ఆగ్నేయంలో పెట్టినప్పుడు ఇలా వచ్చారనుకోండి మీరు, సపోజు ఇక్కడ దక్షిణాగ్నేయంలో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అన్నాను కదా, పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? డబ్బు ఎలాగొస్తుంది? యజమాని చేసే ఏ పనైనా 10 రూపాయల లాభానికి 100 రూపాయల లాభం వస్తాయి. ఇక్కడ ఈ ప్లేస్ నువ్వు 10 రూపాయలు అక్కడ పెట్టుబడి పెడితే 100 రూపాయలు వస్తుంది నీకు. ఈ నీటిలో ఎంత మాత్రం కూడా కష్టాలు కన్నీళ్ళు ఉండవు. నేను చెప్పినట్టుగా ఇటు తిరిగి వంట చేసి ఇటు నుంచి పెట్టుకుని, సరే బయటికి వెళ్ళే దారి విషయం నేను చెప్తాను తర్వాత. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ గుమ్మం పెడుతున్నారు, ఇక్కడ డోర్ పెడుతున్నారు. వీళ్ళు ఎందుకు పెడుతున్నారంటే ఇక్కడ ఖాళీ ఉంటుంది కొంచెం. ఈ ఖాళీని ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇక్కడి నుంచి ఇలాగ వచ్చేసి ఇక్కడ డోర్ పెట్టుకుని ఇక్కడ మొక్కలు పెంచుకోవడం వల్ల అది ఏడు చేసి ఇలాగ వచ్చి ఇదంతా వాడుకుంటున్నారు. వాడుకోవడం అంటే ఇక్కడ బరువు లేదు, చిన్న చిన్న మొక్కలు వేసారనమాట. ఇక్కడ ఉత్తరంలో ఖాళీగానే ఉంచుకున్నారు. ఇది ఖాళీగా ఉండకూడదు, ఎట్టి పరిస్థితి బరువు ఉండాలి. పైగా ఇక్కడ గుమ్మం పెట్టారు. ఇక్కడ గుమ్మం పెట్టడం వల్ల యజమానురాలు ఆరోగ్యం పాడైపోతుంది అన్నమాట. ఆరోగ్యం నిజంగా ఆమెకి ఏ జబ్బో తెలియని పరిస్థితి కేవలం యజమానురాల మీదే పడుతుంది దీని యొక్క దుష్ప్రభావం అంటే మామూలుగా ఉండదు. ఎంత చేయాలో అంతా చేస్తుంది అన్నమాట ఈ గుమ్మం. ఈ డోరు పొరపాటున పెట్టారా ఇంకా మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు. ఈ గుమ్మాన్ని ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడ కూడా పెట్టొద్దు, డోరు ఇక్కడ కూడా పెట్టొద్దు. ఇది తప్పే, ఈ రెండు తప్పులే. కాబట్టి ఇలా వెళ్తున్నారు కదా, దీన్ని కట్ చేయండి. దీన్ని ఇక్కడ వరకు ఇక్కడ నుంచి మీరు ఇక్కడ బరువులు పెట్టుకోండి. ఇవి మన పువ్వులు ఉంటాయి కదా, పువ్వుల కుండీలు. ఇక్కడ అవసరమైతే ఈ బాల్కనీ ఇక్కడ మీకు ఇది వస్తుంది కదా బాల్కనీ, ఆ బాల్కనీ మీద తొట్టులు పెట్టుకోండి. హెవీగా పెట్టుకోండి బరువులు ఇక్కడ వరకు, మళ్ళీ చివరికి రావద్దు. ఇక్కడ బరువులు పెట్టుకోండి. కింద కూడా మీరు ఏదైనా వేస్ట్ కానీ లేకపోతే చెత్త ఉన్నా వేసుకోండి. ఈ నైరుతి అంతా బరువు చేసేసుకోండి, అప్పుడు అవన్నీ తేలిగ్గా ఉంటాయి. అంచేత ఇక్కడి నుంచి ఇక్కడ ఉంటే మంచి ఫలితాలు, ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో ఇక్కడ గుమ్మాలు పెడితే అంతా చెడ్డ ఫలితాలు వస్తాయన్నమాట. ఇది మీరు గ్రహించి ఈ వీడియో చాలామంది చూస్తున్నారు అనుకోండి. ఒక 1000 మంది చూశారు వీడియో. 1000 మందిలో కూడా మన ఇంట్లో ఏం లేదులే, మన ఇల్లు బాగానే ఉంది కదా, ఆ ఈశాన్యంలో దారి అటు వెళ్తున్నాం ఇటు వస్తున్నాం హ్యాపీగా ఉంది కదా అనుకుంటారు. మీ గురించి కాదు, మీ మిత్రులు ఉంటారు, ఇంకా చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పనికి వస్తుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. అది ఇలాంటి తప్పు వాళ్ళ ఇంట్లో కనుక ఎక్కడైనా ఉంటే వాళ్ళు సరి చేసుకుంటారు. సరే, ఇది అయిపోయింది. ఇక్కడ మీకు దారి కావాలి, బయటికి వెళ్ళే దారి కావాలి కదా. కేవలం ఈ దారి గురించి నేను చెప్తాను. ఇప్పుడు
మీరు ఆఫీస్కి వెళ్ళే దారి, ఇక్కడ గుమ్మం పెట్టుకున్నారు కదా, ఇక్కడ గుమ్మం పెట్టుకున్నారు, మీది బైకో ఏదో ఉంది. ఇక్కడ బైకు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ బైక్ పెట్టేసుకుంటున్నారు, ఇక్కడ బైక్ పెట్టుకుని ఇందులో ఇలా నడిచి వస్తున్నారు ఇక్కడికి. అంటే ఎలా ఉంది అప్పుడు అది దక్షిణం, ఇది దక్షిణం నుంచి ఇలాగ వస్తున్నారు, దక్షిణానికి వచ్చారు. దక్షిణానికి వచ్చి ఎక్కడికి వెళ్ళారు? పడమరకు వెళ్ళారు. ఇది నీచ స్థానం, ఇది నీచం. ఇది నడక అలా వెళ్ళకూడదు, పొరపాటును కూడా వెళ్ళకూడదు మీకు. ఇక్కడి నుంచి వెళ్ళాలి మీరు. అంచేత ఈ బైక్ని ఇక్కడ పెట్టుకోండి, బైక్ అయినా కానీ కారు అయినా కానీ ఇక్కడ పెట్టుకోండి. ఇలా రండి, ఇలా వచ్చి ఇలా వెళ్ళండి. కారు తీసుకోండి, కారు బైకో తీసుకోండి. మీరు ఇటు వెళ్ళాలనుకుందాం, మీరు ఇలా నైరుతి వైపుకి వెళ్ళాలి మీ ఆఫీస్కి. మరి నైరుతి వైపుకి వెళ్ళాలంటే ఎలాగ మరి? ఇక్కడి నుంచి ఇటు రావాలి కదా, అలాగని ఇటు వచ్చేయద్దు. ఇక్కడ బైక్ పెట్టుకుని ఇక్కడ స్టార్ట్ చేసుకుని ఎలా వచ్చేస్తున్నారు, ఇలా రావద్దు. ఇక్కడ బైక్ పెట్టుకోండి, ఇక్కడ స్టార్ట్ చేయండి, ఇలా రండి. ఇక్కడ తూర్పు వచ్చారు, తూర్పు ఆగ్నేయానికి వచ్చారు. తూర్పు ఆగ్నేయానికి వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలి మీరు? నైరుతికి రావాలి కదా. నైరుతికి రావాలన్నప్పుడు యూటర్న్ తీసుకోండి, ఇక్కడ ఇలా యూటర్న్ తీసుకోండి, ఇలాగ వచ్చేయండి. అంటే ఇక్కడ మీ కాంపౌండ్ వాల్ నేను వేయలేదు, ఇది కాంపౌండ్ వాల్ అనుకుందాం. అంటే ఇక్కడి నుంచి ఈ కాంపౌండ్ వాల్ నుంచి బయటకు వచ్చారు మీరు, ఇంకా బయట పడిపోయారు. ఇంకా ఎలా వచ్చారు? ఉచ్చ స్థానంలో నుంచి ఇలా వచ్చారు, బయట పడిపోయారు. తర్వాత మీది రిటర్న్లో ఏం కాదు, ఇంకా రిటర్న్లో ఏం కాదు. ఇంకా మీకు ఉండవలసినటువంటి వాస్తు దోషం ఇక్కడే కట్ చేసాం మనం. ఇటు నడిపించాం, ఇలా వచ్చింది. కానీ ఇలాగ మాత్రం వచ్చేసారంటే చాలా ప్రమాదం. మరి అందరి కోసం ఇది పెట్టాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం, సెలవు.